లోకరక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామమునకు మహిమాగంత ప్రభావం కలుగునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలుస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 4వ వచనం. భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకుము. రోజున ఉదయకాలంలో మనం ధ్యానం చేసినటువంటి అంశము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. ఏ విషయాల్లో మనం సిగ్గుపడనక్కర్లేదు అనేటువంటి విషయాలను లేఖనాల్లో నుండి మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, విశ్వాస విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. విశ్వాస విషయంలో మనం ఎన్నడూ కూడా సిగ్గుపడనక్కర్లేదు. యేసుని నమ్ముకున్నందుకు, మన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నందుకు మనం ఎన్నడూ కూడా సిగ్గుపడకూడదు. మన విశ్వాసానికి ఆధారము బైబిల్ గ్రంథం. మన విశ్వాసానికి ఆధారం దేవుని యొక్క వాక్యం. కనుక ఈ విశ్వాసాన్ని మనం కడవరకు కొనసాగించాలి. ఇటు కొనసాగింపులో ఏమాత్రము కూడా సిగ్గుపడనక్కర్లేదు. కొంతమంది మరి మందిరానికి రావడం అంటే సిగ్గుపడతారు. కొంతమంది మరి దేవుని దగ్గరకు రావాలంటే సిగ్గుపడతారు. అలా కాదు, కానీ దేవుని వైపు చూస్తూ ధైర్యముగా, నిరీక్షణతో, విశ్వాసముతో ముందుకు సాగాలి. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మన విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అనవసరమైనటువంటి విషయాలు ఏది కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కాబట్టి యేసు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం ఒక సామాన్య క్రైస్తవుడిగా, లేకపోతే ఒక సామాన్య విశ్వాసిగా జీవించటం అంటే అంత చిన్న విషయం ఏం కాదు. యేసు వైపు మాత్రమే చూసే విశ్వాసం ఏ వ్యక్తికైనా అది మహిమ కలిగిన కిరీటంగా మారుతుంది. అది అతడు సాధించిన అన్ని మెడల్స్ కంటే గొప్పది. కనుక మొదటిగా విశ్వాస విషయంలో సిగ్గుపడకూడదు. రెండు విషయాన్ని మనం గమనిస్తే, నిరీక్షణ విషయంలో ఎప్పటికీ సిగ్గుపడనక్కర్లేదు. దేవుడు మనకిచ్చినటువంటి నిరీక్షణ పరలోక సంబంధమైనటువంటి నిత్య జీవం. ఒక క్రైస్తవుడి లోకములో తన జీవితం ముగించుకున్న తదుపరి దేవుడు అతనికి వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ విషయంలో మనం ముందుకు సాగాలి. అలాగే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి క్రైస్తవుడుకు దేవుడు తనను ఏమాత్రము కూడా విడిచిపెట్టకుండా చక్కగా పోషిస్తూ, నడిపిస్తూ, ఆశీర్వదిస్తూ, తన యొక్క సమాధానాన్ని అనుగ్రహిస్తూ దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేస్తున్నాడు. అలాగే ప్రభు పట్ల కలిగినటువంటి నిరీక్షణ, నా దేవుడు మరల వస్తానన్నాడు, ఆయన తప్పకుండా వస్తాడు అనేటువంటి నిరీక్షణ ఈరోజు మనం కలిగి ఉండాలి. అలాగే మన యొక్క నిరీక్షణ, నా బాధలు దేవుడు తీసేస్తాడు, నా దుఃఖ దినాలు తీరిపోతాయి, నాకున్నటువంటి కష్టాలు తీరిపోతాయి అనేటువంటి నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే దేవుడు మనకు జీవార్థమైనటువంటి నిరీక్షణ ఆయన మనకిచ్చాడు. మనం వేటిని నిరీక్షిస్తున్నామో అవన్నీ కూడా విశ్వాస సంబంధమైనవి, వాక్యానుసారమైనవి. కాబట్టి నిరీక్షిస్తున్నటువంటి వాటన్నిటిని కూడా దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం అతిశయించాలి. మూడో విషయాన్ని, దేన్ని బట్టి మనం సిగ్గుపడకూడదు అంటే, ప్రేమ విషయంలో మనం ఎప్పటికీ సిగ్గుపడకూడదు. ప్రేమ విషయంలో మనం ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. యేసయ్య మనలను సంపూర్ణముగా, పరిపూర్ణముగా ప్రేమించాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఆయనే మొదట మనల్ని ప్రేమించను కానీ మనం ఆయనను ప్రేమించలేదు.
ఆయనే మొదట మనం ప్రేమించాను కాబట్టి మనం ఆయనను ప్రేమించబద్దులమై ఉన్నాము. దేవుడు ప్రేమించటంలో, మనల్ని ప్రేమించటంలో ఆయన అతి ప్రియమైనటువంటి వాడయ్యాడు. కాబట్టి మనం చేయాల్సిన పని మన హృదయాలను ఆయనకు సమర్పించుకుని మన ప్రేమను కూడా ఆయన పట్ల వ్యక్తపరుస్తూ ప్రేమించటంలో ఎంత మాత్రము కూడా సిగ్గుపడకుండా ఈ ప్రయాణము, ఈ ఆత్మీయ జీవితము కడవరకు సాగించాలని దేవుడు మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. తెలుసుకున్నాను, ఇంత మహిమోన్నతమైనటువంటి క్రీస్తును నేను వెంబడిస్తున్నాను అని అతిశయపడేటువంటి రోజు ఒకటి ఉంది. ఆయన కొరకు ఎంతమంది అయితే హతసాక్షులుగా మార్చబడ్డారో, క్రీస్తు ప్రేమలోని వారి యొక్క జీవితాన్ని ఎంతమంది అయితే కొనసాగించారో వారందరినీ కూడా దేవుడు ఘనపరుస్తాడు. ఈ రోజున నీవు దేవుని విషయాల పట్ల ఒకవేళ కొన్ని విషయాలు సిగ్గుపడుతున్నావేమో, దేవుడు తన వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏ విషయంలో ప్రభు నిమిత్తమై ఏ విషయాల్లో కూడా సిగ్గుపడని అవసరం లేదు. మన పరిచర్య చేయుటంలో, స్వార్థను ప్రకటించటంలో, ప్రభుని వెంబడించటంలో, ఆయన పట్ల నిందను అవమానాలను భరించటంలో ఏమాత్రము కూడా సిగ్గుపడనక్కర్లేదు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప యోగ్యత. కాబట్టి ప్రభు బిడ్డలుగా బ్రతుకుదాం. ఏ విషయంలో కూడా వెనకాడకుండా ప్రభు రాజ్యం వచ్చేంత వరకు నమ్మకంగా ఆయనను వెంబడిస్తూ మనం సిగ్గుపడకుండా, ప్రేమ విషయంలో సిగ్గుపడకుండా, నిరీక్షణ విషయంలో సిగ్గుపడకుండా, విశ్వాస విషయంలో సిగ్గుపడకుండా ముందుకు సాగుదాం. ఈ దినవంతా కూడా దేవుడు అటు జ్ఞానంతో మనం నింపునట్లుగా, పరిశుద్ధాత్మ సహాయం చేత మనం నడిపించమన్నట్లుగా అటు కృపా సమాధానాన్ని దేవుడు మనందరికీ తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నాయన చెప్పిన మాటలు నీ బిడ్డల హృదయాల్లో ఫలభరితం చేయండి. దినదినము విశ్వాసములు వర్ధిల్లినట్లుగా కృపనివ్వండి. ఏ విషయాల్లో సిగ్గుపడకూడదు నాయన, విశ్వాస సంబంధమైనటువంటి విషయంలో సిగ్గుపడకూడదని, నిరీక్షణ విషయంలో సిగ్గుపడకూడదని, ప్రేమ సంబంధించినటువంటి విషయాల్లో సిగ్గుపడకూడదని నాయన మీ లేఖనాలను సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రభువా, దైవ లేఖనాలను ఆధారం చేసుకుంటూ నీ మార్గాలు నడిచేటువంటి బిడలుగా ప్రతి ఒక్కరిని మీరు ఆ రీతిలో నడిపించమని కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందరైతే విధమైనటువంటి సమస్యల చేత చెప్పుకోలేనటువంటి నాయన మరి సమస్యల చేత ఎంతమంది అయితే నలిగిపోతున్నారో అటు బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి. దేవా మీకు వందనాలు నాయన. ఇదిగో నీ బిడ్డలు కలిగినటువంటి ఉద్దేశాలన్నీ నిశ్చితానుసారంగా వాటిని నెరవేర్చమని కోరుతూ ఉన్నాం. అయా తండ్రి, బలహీన స్థితిలో ఉన్నవారిని మీరు స్వస్థపరచండి. ఆర్థిక విషయంలో నలిగిపోతున్నటువంటి వారిని ఆర్థిక ఇబ్బందులు కొట్టివేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు ఉద్యోగాలు పొందుకున్నట్లు కృప చూపండి. వివాహాలు కొరకు సిద్ధపడుతున్న వారికి వివాహాల విషయంలో నాయన కృప చూపండి. ఈ రోజున నాయన పుట్టినరోజులు జరుపుకున్న బిడలకు, అలాగే వివాహ దినోత్సవాలు జరుపుకున్నటువంటి బిడలకు మీ కృపాకాంతులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు విధమైనటువంటి పనుల్లో ఎంతమంది అయితే ఉంటున్నారు వారందరికీ కూడా నీ కృపాకాంతులు దయచేయండి. ఈరోజు కొంతమంది అయినా రక్షణలోనికి నడిపించమన్నట్లుగా పరిశుద్ధ ఆత్మదేవ మీరు అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మహిమాగంత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించబడుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.